మాదర్స్ వెరీ గుడ్. మా పిల్లలకి అలవాటు బాగానే. అయితే అమ్మ మీ అందరికీ గుడ్ మార్నింగ్ వచ్చినందుకు. ఈరోజు 5వ తారీఖు, ప్రతి నెల 5వ తారీఖు మేమైతే మీ పిల్లలకి ఏం చెప్తామో మీకు వివరించి చెప్పాలి. ఫస్ట్ పిల్లలు వస్తారు బయట నుంచి, రాగానే ఇగో స్కూల్ మీద వాళ్ళ పేర్లు రాస్తాం. ఇప్పుడు ఈ పిల్లడు ఎవరో సాత్విక్ ఉన్నాడు కదా, సాత్విక్ వచ్చి ఏం చేస్తాడంటే ఇది తీసి ఇందులో వేస్తాడు. అంటే ఈరోజు స్కూల్లో అటెండెన్స్ ఉన్నట్టు. మా మేడమ్స్ వచ్చినా మేము ఇంకా ఏ పిల్లడు వచ్చారో ఇది చూసుకుంటే మా మేడమ్స్ తెలిసిపోద్ది. మేము ఇక్కడ ఉన్న పిల్లలకే మేము అటెండెన్స్ వేస్తాం. అలాగే స్పూన్లు ఎవరైతే అనమాట వచ్చిన వాళ్ళు అందరూ స్పూన్లు వేస్తారు ఇలాగ. అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళే తీసి ఒక డబ్బాలో ఇలాగ వేసేసుకుంటారు. పిల్లలు రాగానే మాకు గుడ్ మార్నింగ్ చెప్తారు, మై కమింగ్ టీచర్ చెప్తారు. పిల్లలకి 1 2 3 చెప్పడానికి కూడా మేము ఇంకా అగ్గిపుల్లలతో చక్కగా క్లియర్గా ఉంటుందని ఇలా తయారు చేసుకున్నాం. పిల్లల కోసం ఇలాగన్నీ తయారు చేసాం. మీ పిల్లలకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి చక్కగా చదువుకుంటారని మేము ఇదిగో ఇలాగ పిల్లలకి ఇవన్నీ తయారు చేసుకుని జెండా కలర్స్ కూడా మేము చెప్తున్నాం. మీకు చెప్తున్నారు కదా తల్లులు, అవన్నీ కూడా అలాగ అదిగో యాంగిల్స్ ఎలా చెప్పాలి, ట్రయాంగిల్ ఎలా చెప్పాలి, అదో చిలకలు పట్టి చెప్తే చిలకలు, ట్రాఫిక్ లైట్స్, ట్రాఫిక్ ఉన్నప్పుడు పిల్లలు ఎలా నడుచుకోవాలి, ఏ లైట్ వెలిగితే ఏది అని చిన్నపిల్లల నుంచి ఆరంలు, సౌండ్లు ఇవన్నీ చెప్తున్నాం. ఒక అక్షరమాల అక్షరాలు, రామచిలకలు అవన్నీ అలా పైన చూసాం కదా, అవన్నీ తయారు చేసి మేము ఏ పాట చెప్తే ఆ పాటకి అంకెలు అయితే అంకెలు, అవి పక్షులు అయితే పక్షులు, అవన్నీ మేము చెప్తున్నాం. అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మేము చెప్తాం. ఇవి తీసి చెప్పేసి మళ్ళీ పెట్టేస్తాం. ఇవన్నీ కూడా ఇవి ఆకారాలు, షేప్స్ చూసారా, ఇవి రౌండ్గా చతురస్రం, దేవుడి చతురస్రం, త్రిభుజాలు, ఇవి ఏ క్లాస్లో చెప్పేవారు, 10th క్లాస్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు అంతా సిలబస్ ప్రకారం వచ్చేసింది. మాకు పైనుంచి మా మేడం గారు మాకు ఒక సిలబస్ ప్రకారం పెడతారు. వీళ్ళకి కూడా 4 సిలబస్ ఇదిగోన్నాం. తెలుగు అభ్యాస దీపిక, తెలుగు అక్షరాలు అన్నీ నేర్పుతాం. వాళ్ళకి సబ్జెక్ట్స్ అనమాట, ఖాళీగా ఉండడానికి లేదు. ఇందులో 4+ వాళ్ళకి 3+ వాళ్ళు వేరు, మళ్ళీ 3+ వాళ్ళు చెప్పినవి మళ్ళీ పెద్ద ఎదిగిపోయారు, మళ్ళీ ప్రతిదిదే చెప్తున్నారు అనడానికి లేదు. ఇగో ఇంగ్లీష్ వర్క్ బుక్ ఇంగ్లీష్ కూడా ఇగో మేము ఇక్కడ రాయంతో అంటే మీకు కొత్త బుక్స్ పెట్టి చూపిస్తున్నాను. రాయంతో ఇది కూడా 4+ 3+ కూడా ఉన్నాయి. ఇగో మ్యాథ్స్, ఇది ఏ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ ఏ క్లాస్లో ఉంటాయి,